guys, welcome to Shiv Sangam Vlogs channel. నేను మీ సంగం అండి. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఏంది కిచెన్ లో ఉన్నారు అనుకుంటున్నారా? సో ఇయాల వీడియో వచ్చేసి కిచెన్ లో చేసేది అదేంటంటే మన రంజాన్ స్పెషల్ డబల్ కా మీఠా స్వీట్ తయారీ. ఓకేనా గైస్? సో ఈ రోజు రంజాన్ స్పెషల్ డబల్ కా మీఠా ఇంట్లోనే ఈజీగా సింపుల్ స్టెప్స్ లో మనం తయారు చేసి మనం తినవచ్చు. ఓకేనా? సో ఆ డబల్ కా మీఠా ఎలా తయారు చేయాలి, దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, వాటి వివరాలు మొత్తం ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో మొత్తం చూసి మీకు డబల్ కా మీఠా కంప్లీట్ గా తయారు చేసే పద్ధతి విధానం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. సో తప్పకుండా వీడియో చూడండి గైస్. ఓకేనా? సో మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, మనం డబల్ కా మీఠా తయారు చేసే విధానం రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ డబల్ కా మీఠా తయారు చేయాలంటే మన బ్రెడ్ ముక్కలు, కట్ చేసిన బ్రెడ్ ముక్కలు తీసుకురావాలి గైస్. సో ఈ కట్ చేసిన బ్రెడ్ ముక్కలు మనకు బేకరీలో దొరుకుతాయి. ఓకే, సపరేట్ గా డబల్ కా మీఠా కోసం బ్రెడ్ కట్ చేసిన బ్రెడ్ ముక్కలు ఏమంటే ఇస్తారో. సో ఈ బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు మనము వేడి వేడి నూనెలో దూరగా రెడ్ కలర్ అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆ ప్రాసెస్ ఎలా చేద్దాం, ఎలా వేయించుకున్నాం అనేది చూద్దాం. ఓకేనా గైస్? సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం పొయ్యి స్టవ్ వెలిగించుకుందాం. నేను ఆడియో తీసుకురావాలి. ఓకేనా గైస్? సో మనం ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకోవాలి. ఓకే, సో ఈ బ్రెడ్ ముక్కలు చాలా డీప్ ఫ్రై కావాలి కాబట్టి డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ మనము పోసుకుందాం గైస్. పోసుకొని ఆయిల్ మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఆయిల్ అనేది వేడి పెట్టేసాము. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ మనం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం తయారీ విధానం స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు చూడండి గైస్, ఈ నూనె అనేది వేడెక్కింది. సో ఈ బ్రెడ్ ముక్కలు అనేది మనం డీప్ ఫ్రై చేసాం. ఓకేనా గైస్? చూడండి గైస్, ఈ విధంగా మనం దూరగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము బ్రెడ్ ముక్కలు అనేది ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనము పక్కకి ఒక దాంట్లో బేసిన్ లో వేసుకోవాలి. ఓకే, సో ఇలా అన్నిటి బ్రెడ్ ముక్కల్ని బ్రౌనిష్ వచ్చేటప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి గైస్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ గైస్.
డబల్ కా మీఠా మంచి కలర్లో కనిపించాలంటే బ్రెడ్ ముక్కలు వేయించడం చాలా ఇంపార్టెంట్. అది కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి. సో అది గైస్, మన ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేయించడం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ బ్రెడ్ ముక్కలు పక్కన తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ సో గైస్, ఇప్పుడు బ్రెడ్ అనేది మనం దూరగా వేయించేసుకున్నాం. ప్రాసెస్ వచ్చేసి మనం డబల్ కా మీఠా తయారీలో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసి మనం మిల్క్ కావాలి మనకి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ పాలల్లో మనము ఈ డబల్ కా మీఠాని పాలతో తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒక బ్రెడ్ ముక్కకి గైస్, ఒక బ్రెడ్ ముక్కకి 1 లీటర్ పాలు కావాలి మనకి. ఓకేనా? సో నేను మస్కటి మిల్క్ అనేది తీసుకున్నాను. ఈ 1 లీటర్ ప్యాకెట్ అంటే హాఫ్ లీటర్ కాబట్టి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో ఈ 2 ప్యాకెట్స్ ఇప్పుడు మనం 2 ప్యాకెట్స్ తీసుకొని ఇందులో పోసేసుకున్నాం. ఇట్లా ఒక బాణీ పెట్టుకోవాలి. ఓకే గైస్, సో 1 లీటర్ మిల్క్ వేసుకున్నాం. ఇక్కడ 1 లీటర్ మిల్క్ పోసుకుందాం. 1 లీటర్ మిల్క్ లో కొంచెం మనం వాటర్ పోసుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాలు మనకు వేడయ్యేలాగా చూడండి. వెయిట్ చేయాలి మనం వేడయ్యేలాగా. సో పాలు మనం వేడికి పెట్టేసాం గైస్. సో ఓకే గైస్, ఇప్పుడు మనకి ఈ మిల్క్ అనే పాలు అనేవి మరగబెట్టాలి బాగా. సో పాలు అనేవి మనకి ఇప్పుడు వేడవుతున్నాయి. ఓకే, సో ఈ పాలు వేడవుతుంటే, పాలు కొద్దిగా వేడైన తర్వాత సో పొంగకుండా చూసుకోవాలి గైస్ మనం. కొంచెం కలిపితే మనకి పాలు అనేవి పొంగవు. ఓకే, సో మనకి ఇప్పుడు పాలు అనేవి వేడవుతున్నాయి. సో పాలు అనేవి వేడవుతుంటే ఇందులోకి మనము ఇలాచీ పౌడర్ గైస్. ఓకే, సో ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి మనం. ఒక 4-5 ఇలాచీ మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దీన్ని మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. సో స్వీట్ కి ఎంత బాగా మిక్స్ అయితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది గైస్. సో ఒకసారి మీరు అలా చూసుకోవాలి.
ఓకే, సో ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను గైస్. నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటే బాగా డబల్ కా మీఠా ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి వ్యూవర్స్, ఎందుకంటే అది గడ్డలు గడ్డలు అయిపోతుంది. అందుకని కొంచెం మిక్స్ చేసుకుంటే అందు బాగా మిక్స్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం కోవా వేసుకోవాలి. సాదా కోవా అని తీసుకురావాలి గైస్. ఓకేనా, సాదా కోవా తీసుకురావాలి. ఇప్పుడు ఇందులో కోవా వేసుకున్నాను. ఒక బ్రెడ్ ప్యాకెట్ కి మనం 50 to 60 grams వేసుకుంటే సరిపోతుంది. కోవా వేసుకున్న తర్వాత ఈ కోవా బాగా మిక్స్ అయ్యేలాగా మనం ఇందులో కలుపుకోవాలి. ఈ కోవా అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మొత్తం ఇందులో మిక్స్ అయిపోవాలి. కోవా మిక్స్ అయ్యేంతసేపు కలుపుతూనే ఉండాలి. సో ఇట్లా మీరు కోవా వేసుకున్న తర్వాత బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కోవా అనేది గట్టిగా ఉంటుంది, తొందరగా కరగదు. సో మీరు ఇలా మిక్స్ చేసుకుంటా ఉంటే అది కరుగుతుంది. సో ఇప్పుడు బాగా కోవా అనేది ఇందులో మిక్స్ అయిపోయింది. సో ఈ పాలల్లో కోవా అనేది బాగా మిక్స్ అయిపోయింది. చూస్తున్నారు కదా, కోవా అనేది బాగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇందులో మనకి ఫుడ్ కలరు కోవా అన్నీ అయిపోయాయి. సో ఈ పాలల్లో మనకి ఈ బ్రెడ్ ముక్కలు కనిపిస్తున్నాయి కదా గైస్, ఈ బ్రెడ్ ముక్కలు ఈ పాలల్లో వేసేసి పక్కన పెట్టేసాం. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలల్లో ఈ బ్రెడ్ ముక్కలు వేసేసి పక్కన పెట్టేసి దీనికి మనకు తర్వాత మనం షుగర్ జ్యూస్ చేసుకోవాలి. షుగర్ అంటే చక్కెర పాకం చేసుకోవాలి. మనం చక్కెర పాకం చేసుకునేందుకు టైం పడుతుంది. సో దీన్ని తీసి మనం పక్కన పెట్టాలి. సో ఇప్పుడు ఈ పాలల్లో ఏమైనా అవి పక్కన పెట్టేసి, ఓకే, పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి మనము ఈ పాలల్లో వేసేస్తున్నాం. ఇట్లా మనము ఈ పాలలో బ్రెడ్ ముక్కలు అనేవి వేసేసుకున్నాం. సో ఈ విధంగా మనం బ్రెడ్ ముక్కలన్నీ పాలల్లో వేసుకుందాం. వేసుకొని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనము దీనికి షుగర్ జ్యూస్ అంటే చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. సో గైస్ ఇప్పుడు మనము షుగర్ జ్యూస్ అనేది చేసుకుందాం. ఓకే, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ షుగర్ అంటే ఒక బ్రెడ్ దానికి మనం 250 grams షుగర్ వేసుకోవాలి. ఓకే,
సో ఒక గ్లాసు షుగర్ వేసుకొని అందులో గ్లాసు షుగర్ కి ఒక గ్లాసు వాటర్, ఒక గ్లాస్ కొంచెం ఎక్కువ పోసుకున్నాము. ఓకేనా గైస్? సో మనకి ఇప్పుడు చక్కెర పాకం కావడానికి, షుగర్ కావడానికి ఇందులో నీళ్లు పోసిన తర్వాత మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే చక్కెర పాకం అవ్వడానికి టైం పడుతుంది. ఇలా కాసేపు కలిపి మొత్తం చక్కెర అంతా వెళ్ళిపోయిన దాకా మనము ఇలా మిక్స్ అనేది చేసుకోవాలి చక్కెర పాకంకి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి గైస్, ఇందులో షుగర్ అనేది లేదు, ఓన్లీ వాటర్ ఉంది. సో ఇప్పుడు బాగా దీన్ని మరగనిస్తే అది షుగర్ జ్యూస్ అయిపోతుంది. సో అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ని చూద్దాం. సో గైస్ చూడండి ఇక్కడ, సో మనకి షుగర్ జ్యూస్ అంటే చక్కెర పాకం అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఈ షుగర్ జ్యూస్ చక్కెర పాకం వచ్చేసి ఈ బ్రెడ్ దాంట్లో మనం ఏదైతే పాలల్లో మనం బ్రెడ్ ముక్కలు వేసుకున్నామో అందులో ఇది వేసేసి కాసేపు దీన్ని ఉడకబెట్టిన అంటే మనకు డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇందులో ఈ బ్రెడ్ దాంట్లో ఈ షుగర్ అనేది యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో చూసారు కదా గైస్, మనం ఇందులో ఇప్పుడు మనము ఈ బ్రెడ్ దాంట్లో మనము ఇది షుగర్ అనేది యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కాసేపు ఉడికించుకుందాం. ఓకేనా? సో కాసేపు ఉడికించుకున్న తర్వాత దాన్ని తీసేసి కింద దింపుకొని గుమ్మగుమ్మలు డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. సో ఇలా మనం ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు అన్నిటిని ఈ పాలల్లో, ఈ షుగర్ జ్యూస్ లో అంటే చక్కెర పాకంలో ఉడికించేసుకుందాం గైస్. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇది మనకి డబుల్ కా మీఠా అనేది రెడీ అవుతుంది. చూస్తే కదా గైస్, ఎలాగో మన డబుల్ కా మీఠా ఇలా బాయిల్ అవుతుందో, ఉడుకుతుందో. సో ఈ విధంగా ఉడికితే ఏంటంటే కింది నుంచి వెళ్ళి మన కోవా అనేది పైకి వస్తుంది, బ్రెడ్ ముక్క మీద కోవా పడుతుంది. ఈ షుగర్ జ్యూస్ అనేది మొత్తం అన్నిటికీ మంచిగా కలిసిపోతుంది. సో అన్నిటికీ మంచిగా కలిసిపోయినాక ఏంటంటే మనకి మంచిగా టేస్ట్ అనేది డబుల్ కా మీఠా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మన డబుల్ కా మీఠా అనేది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత దీనికి ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. మనం ఇచ్చేసి రెడీ టు ఈట్ అన్నమాట. చూడండి, మన డబుల్ కా మీఠా రెడీ కాబోతుంది తొందరలో. టేస్టీ టేస్టీ డబుల్ కా మీఠా ముందు ఉండబోతుంది రెడీ అయిన తర్వాత. ఓకేనా గైస్? సో దీన్ని చల్లార్చాలి. చల్లార్చి 1 అవర్ చల్లార్చిన తర్వాత తీసుకున్నారంటే డబుల్ కా మీఠా చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్ వచ్చి ఏంటంటే మనం ఇక్కడ ఇందులో డబుల్ కా మీఠాలో మనం ఈ డ్రై ఫ్రూట్స్ కలుపుకున్నాం. ఓకేనా? ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో వేసుకున్నాం. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మనం ఇందులో కలుపుకున్నాం. బాదాం, కాజు, డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో మనం వేసుకుందాం. వేసుకుంటే టేస్ట్ బాగా టేస్ట్ వస్తుంది.
ఓకే, సో డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం పేని వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో పేని వేసుకున్నామంటే డబుల్ కమిటా టెక్చర్ వచ్చేస్తుంది మనకి. గైస్ అదండి ఈ రోజు వీడియో. సరదాగా ఈ రోజు సండే రోజు కిచెన్ లో మనం కొన్ని వీడియోస్ చేశాము. సో ఈ రోజు వచ్చేసి డబుల్ కమిటా వీడియోస్ చేశాను. సో మంచి రెసిపీ స్వీట్ రంజాన్ పండుగ రోజు, రంజాన్ నెలలో రంజాన్ స్పెషల్ గా ఈ రోజు ఆదివారం రోజు డబుల్ కమిటా చేశాను. సో ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో మంచిగా ఈ స్వీట్ అనేది రెసిపీ అనేది మీరు నా వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసి మీరు కూడా డబుల్ కమిటా చేసుకోండి. ఓకేనా? సో మంచిగా ఉంటుంది గైస్, చాలా సూపర్ గా రెడీ అయింది డబుల్ కమిటా. సో మీరు కూడా చేయండి, చేసి నా కమెంట్ లో చెప్పండి ఎట్లా ఉంది, టేస్ట్ ఎట్లా ఉంది అనేది, ప్రాసెస్ ఎట్లా ఉంది అనేది మీరు కమెంట్ లో చెప్పండి. ఈజీగా ఉందా, హార్డ్ గా ఉందా ప్రాసెస్? నాకు తెలిసి అయితే ఇది చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ డబుల్ కమిటా రెడీ చేసుకోవడానికి. ఒక 4-5 స్టెప్స్ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉంటుంది, కాకపోతే మన ఓపిక మాత్రమే. సో అదండి, ఇలాంటి వీడియోస్, రెసిపీ వీడియోస్, స్వీట్ వీడియోస్ చాలా చేస్తాను. ఓకేనా? నేను రాబోయే రోజులలో చాలా మంచి మంచి వీడియోస్ చేయాలని ఆలోచిస్తున్నాను. సో కాబట్టి దయచేసి అందరికీ నాది విజ్ఞప్తి ఏంటంటే నా వీడియోస్ తప్పకుండా చూడండి. ఓకేనా? చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో అదండి ఈ రోజు వీడియోస్. సో నేను మీ సంఘం, సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.